యేసుక్రీస్తు ప్రభు నామములో అందరి కొందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం 17వ అధ్యాయము. నిర్గమకాండం 17వ అధ్యాయము 12వ వాక్యం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి కూర్చుంటుటకై వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా చాలు. అతని చేతులు ఆదుకొనగా. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే, మొట్టమొదటి వాక్యం కానీ మనం చూస్తే, యెహోవా మాట చొప్పున వాళ్ళు సీను అనే అరణ్యం నుంచి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు అని రాస్తాడు. రెఫీదీములో దిగారు. ఈ యొక్క ప్రయాణ పద్ధతి దేవుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధంగా ప్రయాణం చేస్తూ సీను అనే అరణ్యంలో నుంచి రెఫీదీము అనే ప్రాంతంలో స్టే చేశారు. రెఫీదీము అంటే అర్థం ఏంటంటే విశాలమైనటువంటి స్థలములు అని అర్థం. రెఫీదీము అంటే, రెఫీదీము అనే ప్రాంతంలో దిగినప్పుడు అమాలేకీయులు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు రెఫీదీములో ఉన్నారు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలని అమాలేకీయులు వచ్చారు. ఈ అమాలేకీయులు ఎవరంటే యాకోబు అన్న ఏశావు సంతానం. ఈ అమాలేకీయులు అంటే అర్థం ఏంటంటే నాకెడివారు అని అర్థం. నాకెడివారు. ఈ అమాలేకీయులు ఈ ఇశ్రాయేలీలు ఎవరోళ్ళు? ఒక తల్లి బిడ్డలే వీళ్ళంతా. యాకోబు సంతానం ఇశ్రాయేలీలు. యాకోబును దేవుడు ఇశ్రాయేలీలుగా మార్చాడు. యాకోబు అన్న ఎవరు? ఏశావు. ఏశావు సంతానమే అమాలేకీయులు. ఈ రోజుల్లో ఎవరికి పోరాటం ఉంది? ఒక కుటుంబంలోనే అన్నల తమ్ముళ్ళకే పోరాటాలు, బంధువులకే పోరాటాలు. ఆ రోజుల్లోనే ఇవన్నీ చూస్తున్నాం మనం. వీళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇశ్రాయేలీలు. ఎర్ర సముద్రం దాటి సీను అరణ్యానికి వచ్చి నీళ్లు లేవని దేవునితో వాదించి, మోషేతో వాదించి నీళ్లు దాగి 20 లక్షల మంది నీళ్లు దాగి సీను అరణ్యానికి వచ్చి అరణ్యంలోంచి రెఫీదీముకి వచ్చి రెఫీదీములో ఉన్నారని తెలిసి అమాలేకులు వాళ్ళతో వచ్చి యుద్ధం చేసేదానికి అలసిపోయి ఉంటే అలసిపోయిన వారి మీద దూకుతున్నారు ఇప్పుడు. ఎవరు? అమాలేకీయులు. ఇప్పుడు బలవంతుడు ఎవరి మీదకి వస్తాడు? ఎవరి మీదకి వస్తాడు? బలహీనుడి మీదకి వస్తాడు. బలహీనుడు ఏం చేస్తాడు? బలహీనుడు ఎవరి మీదకి పోతాడు? వాడికంటే ఇంకా బలహీనుడి మీదకి పోతాడు. ఇప్పుడు బలహీనంగా ఉన్నటువంటి ప్రజల్ని చంపేయాలని, వాళ్ళ భూమి మీద లేకుండా చేయాలని అమాలేకీయులు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు బాగా ఆలోచించి, దేవుడు బలవంతుడు, ఆయన నమ్ముకున్న మనం బలవంతులమే. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్మన్నాడు దేవుడు. తిమోతి పత్రికలో చూస్తాం. కానీ ఈ లోకంలో సాతాను బలవంతుడు. సాతాను శక్తిని ఎదుర్కోవాలంటే మన శక్తి చాలదు, దేవుని శక్తి మనకు అవసరం. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? వాడికంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాడి మీద దాడి చేస్తాడు. బలవంతుల మీద దాడి చేశాడు అనుకో, బలవంతులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు.
కొద్ది రోజులు ఓపదాడు అటు ఇటు, తట్టుకోలేక వెళ్ళిపోతాడు. బలహీనుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయలేడు, పోరాడలేడు వాడు. అందుకని బలహీనుడు ఏం చేస్తాడు? సాతానుడు వాడిని వంచి వాడి మీద గెలుస్తాడు, వాడిని లొంగ తీసుకుంటాడు. ఆ విధంగా ఇశ్రాయేలీయుల మీదకి అమాలేకీయులు యుద్ధం చేయాలని చూస్తే మోషే ఒక మాట చెప్పాడు యెహోషువకి, యెహోషువా, నేను రేపు దేవుని కర్ర చేత పట్టుకొని కొండ మీదకి ఎక్కుతా. నీవు మనుషులందరినీ ఏర్పాటు చేసుకొని అమాలేకీయులతో నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. దేవుని కర్ర అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తిని ఉపయోగించేదానికి ఒక సూచన. బాగా ఆలోచించే, దేవుని కర్రలో ఏమీ లేదు, మోషే కర్రలో ఏమీ లేదు. నీవే ఒక కర్రగా మారాలి. శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది శక్తి. మనం బాగా ఆలోచన చేస్తే దేవుడు ఇప్పుడు ఒక్కొక్క కర్ర ఒక్కొక్క పాత్రగా వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు ప్రార్థన చేస్తే నాకు కడుపు నొప్పో తలనొప్పో వచ్చింది, నువ్వు ప్రార్థన చేసావు నాకు స్వస్థత వచ్చేసింది. అంటే ఇప్పుడు ఎవరు స్వస్థపరిచారు మనల్ని? దేవుడు స్వస్థపరిచాడు. ఎవరిని ఉపయోగించుకున్నాడు? నిన్ను నన్ను ఉపయోగించుకున్న ఒక కర్ర అంతే. ఈ కర్రే ఐగుప్తు దేశంలో ఏం చేసింది? అద్భుతాలు చేసింది. ఈ కర్ర సాపగా ఎర్ర సముద్రం అయిపోయింది, పాయలు అయిపోయింది. అంటే దేవుడు నిన్ను ఒక పాత్రగా ఉపయోగించుకుంటాడు దేవుడు నిన్ను. అందుకని మోషే దేవుని కర్రను చేత పట్టుకొని కొండ మీదకి ఎక్కాడు. నువ్వే ఒక కర్రగా మారాలి, నువ్వే ఒక విలువైన పాత్రగా మారాలి. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయాలంటే దేవుని చేతులు ఉన్న బలమైన కర్రగా నువ్వు మారాలి. మోషే చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు నీ చేతిలో ఒక కర్ర ఉంది, నీ చేతిలో కర్ర ఉంది, పాము పోయింది, ఏం చేస్తావు? కర్ర తీసుకొని పావును ఏం చేస్తావు? కొట్టేస్తావు. నీ చేతిలో కర్ర ఉన్నా కానీ పావును కొట్టలేకపోతే ఆ పావు నీకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు నీ చేతిలో నువ్వు దేవుని శక్తినిలో ఉంది. బాగా గుర్తుపెట్టుకో, దేవుని శక్తిలోకి ఎప్పుడు వచ్చింది తెలుసా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీ సొంత రక్షకుని అంగీకరించావో అప్పుడే దేవుని శక్తి నీలోకి వచ్చింది. నువ్వేమనుకుంటావు? నాలో శక్తి లేదనుకుంటావు. నువ్వు శక్తిమంతుడవే, నువ్వు బలవంతుడవే. నేను ఈ పని చేయలేను అనుకుంటావు, నువ్వు బలవంతుడివే. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. నువ్వు అనుకుంటున్నావు నాలో ఏమీ లేదు అనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే కొండ పిండిగా మారిపోద్ది. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులు తారుమారైపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. విరిగిన మనసుతో నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మహిమ కార్యాలు చేస్తాడు. మోషే చెప్తున్నాడు, యెహోషువా, నేను రేపు కొండ శిఖరం మీద ఎక్కుతా, మనుషులు ఏర్పాటు చేసుకో, నువ్వు పోయి యుద్ధం చేయి, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తా. యెహోషువ పోయి యుద్ధం చేస్తున్నాడు, మోషే ఏం చేస్తున్నాడు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు పైకెత్తుట అంటే అర్థం ఏంటంటే దేవునికి లోబడుట. అంతకుముందు సినిమాలు చూసేది కదా మనందరం అప్పట్లోలే, ఇప్పుడు సంగతి కాదు. ఇప్పుడు మనం ఎవ్వరం చూడం, అది వేరే విషయంలే. అప్పట్లో సినిమాలు చూసేది కదా, పిస్టల్ పెట్టుకొని హాన్ షాప్ అంటుంటారు చూడు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? నేను పూర్తిగా నీకు నేను ఎందుకు? కాలుస్తాడని, చంపేస్తాడని లోబడిపోతున్నా. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు వెరగాల, నీ హృదయం బద్దలవ్వాలా. ప్రభువా, నా ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేయాలి. నువ్వు
దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఒక అధికారం ముందు ఎట్ట నిలబడతామమ్మా మనం? ఎట్ట నిలబడతాం? ఎట్ట చేతులు కట్టుకొని వచ్చాడనుకో, అయ్యా నాకు పొలం అలవ లాగేసుకున్నాడు, ఆ ఇల్లు లేదు, నాకు ఆ కాలుకు నీళ్లు పోవటం లేదు, నాకు ఆ ఫ్లాట్ రాలేదు, నాకు ఆ ఉద్యోగం రావట్లేదు, నాకు అప్పులు ఇవ్వలేడు అని ఏం చేస్తాం? చేతులు కట్టుకుంటాం లేదా? అధికారులు కట్టుకుంటాం లేదా? దేవుడు ఏం చెప్పాడు అధికారులకి? దేవుడు చెప్పున్నాడు అధికారులకు లోబడమని చెప్పాడు. ముష్కరులైన అధికారులకు లోబడమని చెప్పాడు. ఈయన యేసయ్య దేవుడు అధికారులకే అధికారి, శాసించే దేవుడు, సర్వలోకానికే చక్రవర్తి. ఇన్ని సంవత్సరాలు ఉండాలంటే ఉండిస్తాడు, తీసేయాలంటే తీసేస్తాడు. అటువంటి దేవుని దగ్గర నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తున్నావు ఆలోచించాయి. నువ్వు చేసే ప్రార్థన నీ మనసు విరగతుందా? నీ హృదయం బద్దలవుతుందా? ఎంతో కాలం నీ తండ్రి అనుకో, ఎంతో కాలం మీ అన్న అనుకో, మీ అక్క అనుకో, నీ తండ్రి దగ్గర ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే తండ్రికి బాధ కలగదా? తండ్రిని లెక్క లేకుండా మాట్లాడితే తండ్రికి బాధ కలగదా? తండ్రి దగ్గర ఎట్ట విజ్ఞాపం చేస్తుండవు నువ్వు? అటువంటి అధికారులు కొన్ని సంవత్సరాలు ఊడిపోయి అధికారులకి నువ్వు చేతులు కట్టుకుని నిలబడుకుంటున్నావే. మనము స్థిరంగా ఉండే అధికారి, పర్వతాలు మునిగిన మెట్టలు తత్తరిల్లినా ఎప్పుడో నిరంతరం నిలిచే దేవుడు అయినటువంటి మన దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? రెండు చేతులు పైకెత్తితే ఎలా నీ హృదయం ఉండాలి, ఎలా బద్దలవాలి హృదయం ఆలోచన చేయి. కొంతమంది ప్రార్థన చేస్తుంటాం కదా, ప్రార్థన చేస్తే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం. సుంకరి అట్ట చేశాడు ప్రార్థన, ఆకాశం వైపు కన్నులెత్తే దానికి కూడా ధైర్యం చాలదయ్యా నాకు అంటే. ఆయన ఎంత వేదనగా చేస్తుంటాడు ప్రార్థన సుంకరి, ఎంత ఆవేదనగా చేస్తుంటాడు, ఎంత విరిగిన మనసుతో చేస్తుంటాడు. సుంకరి ఏమైపోయాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు సుంకరి. కానీ పరిసరి చేసిన ప్రార్థన కూడా ఉన్నారు కదా మీరు, బైబిల్లో చూశారు కదా. ఆయన ప్రార్థన అట్టుంది, ఏదో జస్ట్ ఫార్మాలిటీ చెయ్యాలి కాబట్టి ప్రార్థన, వాక్యం చదవాలి కాబట్టి, గుడికి రావాలి కాబట్టి, కానుకలు ఇవ్వాలి కాబట్టి, దశంభాగాలు ఇవ్వాలి కాబట్టి, అన్ని దేవుడు చూస్తున్నాడు. నీ పద్ధతి అంతా దేవుడు చూస్తున్నాడు. ఆలోచించాయి. కొంతమంది ప్రార్థన చేస్తే కన్నీరు వస్తుంది వాళ్ళకి, ఏడుస్తారు, రోధిస్తారు వాళ్ళు. అయ్యా అయ్యా యేసయ్యా యేసయ్యని రోధించి ప్రార్థన చేస్తారు. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. నాకు కన్నీరు రాలేదన్నావు అనుకో, నీకు కన్నీరు రాకపోయినా నీ హృదయం బద్దలైతే చాలు. కొంతమందికి కన్నీరు రాదు, అందుకని నాకు కన్నీరు రాలేదే అనేది కాదు. నీకు కన్నీరు రాదు, కొంతమందికి రాదు. నీ హృదయం అంతా మారిపోయి, నీ మనసంతా విరిగిపోయి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడైనా? తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా ఎట్టున్నాడంట? సమీపంగా ఉన్నాడు. నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది. దేవుడు నీ మాట వినాలంటే, నీ ప్రార్థన వినాలంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏం తెలుసా? ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా ఎదుట విని వణుకుతాడో నేను వాణ్ణి దృష్టిస్తానన్నాడు దేవుడు. ఎవడు దీనుడై, దేవుడే చెప్పాడా? నువ్వు ఎట్ట మాట్లాడిన దేవుడు చెప్పాడా? ఏమని చెప్పాడు? దీనుడై నలిగిన మనసు గలవాడై నా ఎదుట విని వణకుతాడో నేను వాణ్ణి దృష్టిస్తానన్నాడు దేవుడు. ఆలోచించి రెండు చేతులు పైకెత్తి మోషే ప్రార్థన చేస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే పక్కన ఇద్దరున్నారు. ఎవరాళ్ళు? అహరోను, హూరు. అహరోన్ అంటే కాంతి, హూర్ అంటే ప్రకాశం.
వాళ్ళు ఇద్దరు మోషే దగ్గరుంటే మోషే చేతులు బరువెక్కినాయి. ఎంతసేపని మోషే 2 చేతులు అట్నే ప్రార్థన చేస్తాడు. ఎంతసేపని కుటుంబంలో భార్య భర్తలు బిడ్డలుంటే కుటుంబ సమస్యలను నలిగిపోతుంటే ఎంతసేపు భార్య ప్రార్థన చేస్తుంది. భార్యను ఆదుకునే భర్త లేడా? భర్తను ఆదుకునే భార్య లేదా? వాళ్ళిద్దరిని ఆదుకునే బిడ్డలు లేరా? ఆలోచించి భర్తే ప్రార్థన చేసి 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 ఒకవైపు ప్రార్థన, ఒకవైపు నా భార్య ప్రార్థన చేయట్లేదే, నన్ను ఆదుకోలేదని ఒక వేదన. లేదా భార్య ప్రార్థన చేస్తుంటే మా భర్త తిరగతాడు ప్రార్థనకి రాడని ఒక వేదన. నువ్వు చేసే ఒక్క ప్రార్థన బరువు అవుతుంది నీ కుటుంబంలో. గుర్తుపెట్టుకో, సాతాను గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. మోషే ఒక్క ప్రార్థన ఏమైపోయింది? చేతులు బరువెక్కాయి. ఈ రోజున నీ కుటుంబంలో బరువు అయితే నేను నిన్ను ఆదుకోవాలి. నా కుటుంబంలో బరువు అయితే నువ్వు ఆదుకోవాలి. క్రైస్తవ జీవితం అదే. ఫలాని వ్యక్తి పడిపోయినటువంటి ఆదుకోవాలి, ఆత్మీయంగా పడిపోయినట్టు ఆదుకోవాలి, రోగాల్లో ఉండేటట్టు ఆదుకోవాలి, శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆదుకోవాలి. ఆదుకోలేకపోతే క్రైస్తవ జీవితం ఎందుకు? ఆలోచించి దేవుడు ఎట్ట ఆదుకుంటాడో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు 4వ జామున వస్తూ ఉన్నాడు. 4వ జామున ఎన్ని జాములు మనకు? నేనే చెప్పేసా మీకు. ఎన్ని జాములు? 4 జాములు. మొదటి జాము ఎప్పటి నుంచి రెడీ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? సాయంకాలం 6 నుంచి 9 వరకు ఒక జాము. ఒక జాము. ఈ జాములో విష సర్పాలు విష పురుగులు తిరుగుతాయని చెప్తుంటారు. 9 నుంచి 12 దాకా 2వ జాము. ఈ జాములో భయంకరమైన వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. ఈ జాము 12 నుంచి 3 దాకా ఈ జాములో దొంగలు తిరుగుతూ ఉంటారంట. కొంతమంది చెప్తుంటారు. 3 నుంచి 6 దాకా ఏ జాము? అది 4వ జాము. ఈ జాములు ఎవరు వస్తారు? ఏమ్మా, దేవుని ఇంటికి వచ్చేది నీకు ఇష్టంలే? వేకోజాము లేవా నువ్వు? వేకోజాము లేచి ప్రార్థన చేయవా? ఇంటికి రాడు, దేవుడు దాటిపోతాడు నిన్ను. 3 అవుతుంది, 4వది ఇంకా దుప్పటి కప్పుగా పడుకుంటావే, లేవా చేయగడతావు నువ్వు? ఆలోచించే. 4వ జామున యేసయ్యాడి నుంచి వస్తున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు ఆయన? ఎక్కడ నడిచాడు? సముద్రం మీద నడిస్తే శిష్యులు కూడా పాపం కంగారు పడిపోయి దేవుడు రాలేదని చెప్పి ఆయన చూసే పోతాం అనుకున్నారు. అప్పుడు ఆయన చూసి ఎవరు చూశారు? ఆయన్ని విశ్వాసం చూశారు. పేతురు ఉన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడుస్తానన్నాడు. రా అన్నాడు. పేతురు నడిచాడా లేదా? నడిచాడా? సందేహమా? నడిచాడు. ఆమేన్. ఒక మానవుడు దేవుని వైపు చూస్తా నడిచాడంటే అందరూ చప్పలు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్. ఒక మానవుడు దేవుని వైపు చూస్తా నడుస్తున్నాడంటే నువ్వు కొండల్లో నడవగలవు, అగ్నిలో నడవగలవు, ఎడారిలో నడవగలవు, ముళ్ళల్లో నడవగలవు, ఎక్కడైనా నడవగలవు. నువ్వు అవి నేను గుచ్చుకోవు. సముద్రం మీద నడిచి వస్తుంటే ఏమైపోయింది? పాపమీన ఏమైపోయింది? సముద్రాన్ని ఆ గాలిని చూసి ఏమైపోయాడు? మునిగిపోయినట్టుగా చూస్తాం. ఈ శోధనలు, ఈ కష్టాలు అంటే దేవుల్లో నడిచేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి మనిషికి. కొన్ని దేవుడు అనుమతిస్తాడు. కొన్ని శోధనలు బాగా గుర్తుపెట్టుకోండి. యోబుకు అనుమతి ఇచ్చాడు, యోసేపుకు అనుమతి ఇచ్చాడు, దావీదుకు అనుమతి ఇచ్చాడు. కొన్ని అనుమతిస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆ శోధనలో నుంచి కడగబడిన ముత్యంగా బయటికి రావాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కొన్ని మనం తెచ్చుకున్నాయంటే అనుకో, మనం తెచ్చుకునే కొన్ని ఉంటాయి. అనుమతిస్తాడు దేవుడు, దాంట్లో దేవుడు మహిమ పొందాలని. యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే యేసుని చూస్తా నడిచాడు. నడిచిన గాలిని, సముద్రాన్ని, మనం కూడా శ్రమలు, ఇప్పుడు మా యేసుల బలం ఉన్నాం కదా, యేసుల సంతోషం వల్ల చిన్న చిన్న కష్టాలు, బాధలు, శోధనలు వస్తే పడిపోతాం. ముందు దేంట్లో పడిపోతాం మనం చెప్పండి? ఇప్పుడు క్రైస్తవులు మనము శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, అప్పులని, బాధలని, అయ్యని ఇయ్యని పడిపోతుంటాం మనం. అప్పుడు మనం సంతోషంగా స్తోత్రం చెల్లెంతమని పాడేవాళ్ళమే. స్తోత్రం చెల్లెంతము అని పాడతాం. పడిపోతాం. దేంటో పడిపోతాం ముందు? ఇంకా ఫస్ట్ పడిపోయేది ఎంత? మందిరకు రాకుండా పడిపోతాం. అది ప్రార్థన కాదు, ఏం కాదు. ఫస్ట్ పడిపోయేది ఏంది? మందిరానికి రాకుండా పడిపోతాం. ఫస్ట్ అది మనం పడిపోయేది. ఇంకేమిలే. డమా సైతాన్ ఒక దెబ్బ కొడతాడంతే. ఇక పోరా, పో, నీ పని అయిపోయింది, పో. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు వచ్చాడు కదా, పేతురు మునిగిపోయినాడు. పేతురు మునిగిపోయాడు. బాగా ఆలోచన చేయి. యేసయ్య పేతురు దగ్గరే ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చు, నిజముగా క్రీస్తు రక్తం చేత నువ్వు నేను కడగబడి ఉంటే నీకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, శోధనలు వచ్చినా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. ఆడ యేసయ్య ఉంటే, పేతురు మునిగిపోతా ఉంటే ఏం చేశాడు? దాంట్లోంచి నీవు మునిగిపోయినప్పుడు ఆఖరాకి మొత్తం మునిగిపోయినా చివరిగా నీ ఎంటుకలు దొరికిన అక్కడి నుంచి లేపుతాడు దేవుడు నిన్ను. పైకి దమ్మ లేపుతాడు, అక్కడి నుంచి లేపుతాడు దేవుడు నిన్ను. మనం అనుకోవచ్చు, కారణం తెలుసు. ఎట్లా లేపుతాడు తెలుసా? దేవుడు డైరెక్ట్గా యేసయ్య రాడు, మనుషులకే మనసు కలిగిస్తాడు. ఆమేన్. పో, సునీల్, దీని కుమార్, పో, నా బిడ్డకి కష్టం వచ్చింది, ఆదుకో. నా బిడ్డ కష్టం వచ్చింది, ఆదుకో. దేవుడు కొన్ని పేతురు మునగాల లేపాలంతే. మునక్కుండా దేవుడు లేపడు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం దేవుడు ఏం చేశాడు? పాయలుగా చీల్చాడు. పాయలు చీల్చకుండా అట్నే మేఘం వచ్చి ఎత్తవతలు పెట్టకూడదా? దేవుడా పెట్టడా? పెట్టేయగలడు. ఎర్ర సముద్రం ఎవరి కోసం పాయలు చేశాడు? శత్రుల కోసం పాయలు చేశాడు, దాంట్లో రావాలని. నేను సముద్రం లేక పోనంటే ఎట్టుంటుంది? సింహాలు లేక బోన్ లేక బాల్ అంటే ఎట్టుంటుంది? నేను సింహాల బోన్ లేక పోతేనే కదా థ్రిల్లు. ఆ సింహాల బోన్లో 200 చిల్లర సింహాలు ఉన్నాయట గుహలో, 1, 2 కాదు. అగ్నిగుండంలో పోతేనే కదా థ్రిల్లు. అడిచి బయటకు వచ్చేది. నువ్వు ఆలోచించు. నిన్ను ఆదుకునేది దేవుడే, మనుషుల్ని ప్రేరేపించేది దేవుడే నిన్ను ఆదుకోమని. 2 చేతులు బరువెక్కగా, 2 చేతులు బరువెక్కితే ఎవరు ఆదుకున్నారు ఆయన్ని? మోషేని. అహరోను హూరు. అంటే అర్థం ఏంటంటే చేతులు పడిపోకుండా, బాగా ఆలోచన చేయి, నీ చేతులు పడిపోకుండా ఎత్తి పట్టుకునే దానికి దేవుడు కొంతమంది వ్యక్తుల దగ్గరికి పంపించి ఆదుకోమని చెప్తాడు. నీవు పడిపోకుండా, విస్మయం అందకుండా నిన్ను ఆదుకోమని కొంతమంది దేవుడు పంపిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3వ వాక్యం. బలపరచుడి, దృఢపరచుడి, ఇట్లనుడి, ధైర్యముగా సడలిన చేతులను బలపరచండి. ఆమేన్.
రెండు చేతులు బరువెక్కాయి, సడలిన చేతులు బలపరిచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తుంటే అర్థం తెలుసా? 142 కీర్తన, క్షమిత 141 కీర్తన, 141:2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆలోచించేయి. శత్రువుతో పోరాడాలి అంటే, నీకు విజయం రావాలంటే నువ్వు పోరాడాల్సిందే. పోరాడకుంటే విజయం రాదు. చదివితే వాడు పాస్ అవుతాడు, చదువుకపోతే పాస్ కాలేడు. నీకు విజయం రావాలంటే పోరాడాలి. ఎంతసేపు పోరాడాలి? ఎంత? బాగా చెప్పండి. విజయము పొందేదాకా అంటే జీవితాంతం పోరాడు. ఎవరితోటి? ఈ లోకల్ మనం ఎవరితో పోరాడుతున్నాం? అదే ఎవరితో పోరాడుతున్నాం? మనం సాతానుతో పోరాడుతున్నాం. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన శత్రులకు విరోధంగా జరిగే పోరాటం అంట క్రైస్తవ జీవితం. ఆత్మ సంబంధ శత్రు ఎవరు? మన శత్రువు? సాతానుడు. సాతానుడు మన శత్రువు. వాటితో మనం పోరాడుతున్నాం. ఇప్పుడు పోరాడి నీకు అలుపు రాకూడదు అంటే అర్థమైంది. ఏం పోరాటం అది? ప్రార్థన పోరాటం. దేవుడు ఏం చెప్పాడు? లూకాసు వార్త 18 ఏం చెప్పాడు? విసుగాక, అంతే, విసుగక ప్రార్థన చేయాల్సిందే. నువ్వెంత ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎక్కువ కూడా అవుతూ ఉంటాయి. నువ్వెంత ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎక్కువై ఆ నుంచి డంబను గోలుతాయి ఒక రోజున. కారణం ప్రార్థన. విసుగక రోజు పోయేదంట పాపం. ఆమె రోజు పోయేది. ఆ అన్యాయస్తుల న్యాయాధిపతికే మనసు కలిగిందంట. అబ్బాయి మనిషికి ఒకటే వస్తుందా తీర్చాలనుకున్నాడంట న్యాయం. అటువంటి వ్యక్తే మారిపోతే నేను మారనా? నేను మారే దేవుణ్ణి కదా, నేను ప్రేమ కలిగిన దేవుణ్ణి కదా. నేను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు నన్ను గురించి ప్రార్థన చేస్తే నేను వారు విననా? వాళ్ళకి నేను న్యాయం తీరుస్తా. వారి విషయమే కదా నేను దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు. ఆలోచించి. కుటుంబంలో పోరాటం ఉందా? నీ కుటుంబంలో ఎంతో ఈ లోక పోరాటం ఉంటే మౌనంగా ఉన్నావే కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది ఇంట్లో ఎవరికన్నా బాగలేకపోతే రోగాలు వచ్చాయనుకో, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? వాళ్ళు చేయరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కూర్చో ఉంటారు. అందరు కూర్చొని చూస్తూ ఉంటారు. ఆయన సాయి ఆయన మొక్కుతూ ఉంటుంది. ఆయన కూడా అమ్మా అని మొక్కుతూ టీవీలో. ఏం చేద్దాం మనం? ఏం చేస్తే ప్రార్థన చేయమ్మా, పోరాటం చేయమ్మా. అయ్యా పోరాడతారులేబ్బా. పోరాటం చేయట్లంటే నీకు ఆ పోరాడేది నీకు తెలియట్లే, చేత కావట్లే నీకు. మోషే చేసే ఒక్క పోరాటంతో కాల అహరోను హూరు ఆదుకున్నారు. నీ కుటుంబంలో ఆదుకునే వ్యక్తులు ఉండాలా. భార్యకి భర్త, భర్తకి భార్య, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడని ఉంది కదా. ఆ విధంగా ఆదుకునే వాళ్ళు కావాలి ఈ రోజుల్లో. సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఆదుకునే వ్యక్తులు అవసరం. ఇంట్లో భర్త మారాలన్నా, భార్య మారాలన్నా, బిడ్డలు మారాలన్నా పోరాటం జరగాల. ప్రార్థన అనే పోరాటం. ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు? యుద్ధం అయిందాక, విజయం వచ్చిందాకా, విజయం నేను వరించిందాకా. ఎంతకాలం చేయాలి పోరాటం? చేయాల్సిందే జీవితాంతం. విసుగాక ఎప్పుడు? నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయము, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ప్రార్థన చేయమన్నాడు. కొన్ని రోజులు చేయని చెప్పలే దేవుడు. ఎప్పుడు చేయమన్నాడు దేవుడు? ప్రార్థన మన ఆయుధం.
అంతే, మన ఆయుధం అదే. నీవు పోరాడేది దురాత్మ సమూహాలతో, అంధకార శక్తులతో గనక ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించేదానికి మనకేం కావాలంట? సర్వాంగ కవచము. ఏం కావాలంట? సర్వాంగ కవచము. యుద్ధంకు పోయే వాళ్ళు కొంతమంది ఏం వేసుకుంటారు? కొన్ని బందోబస్తు చేసుకుంటారు. క్రికెట్ ఆడేవాళ్ళు ఏం చేస్తారు? ఏడొక బెల్ట్ పెట్టుకుంటారు, అంటే బాల్ తగిలినా నొప్పి లేకుండా ఏడు పెట్టుకుంటారు. మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని, ఎందుకు? బాల్ ఎదుర్కోవాలి, దాన్ని కొట్టాలి, ఆ బాల్ని కొట్టాలి. ఆ బాల్ తగిలిన దానికి తగిలితే పళ్ళు ఊడిపోతారు, చచ్చిపోతారు మనుషులు కూడా. అవన్నీ ఎదుర్కొని దానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? కొన్ని బందోబస్తు చేసుకుంటారు. యుద్ధాలకు పోయారు కూడా అట్లే చేసుకుంటారు. నువ్వు కూడా సాతానుతో ఎదుర్కొని ప్రార్థన చేయాలంటే నీకు కొన్ని ఉండాలి, నీకు కొన్ని క్వాలిఫికేషన్ ఇలా ఉండాలి. ఏముండాలి తెలుసా? సర్వంగా కవచం. ఎక్కడుంది అది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. అందరికి తెలిసిన వాక్యమే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువు. 10 నుంచి చదవండి. 10 నుంచి అగునట్లు కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు సమస్తము నెరవేర్చిన వారై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. ఏందంట కవచం? ఆ కవచం పేరు ఏందంటమ్మా? సర్వాంగ కవచము. దేవుడిచ్చు ఫుట్నోట్లో ఏముందమ్మా? అక్కడ చూడండి. దేవుడిచ్చు 3. దేవుని అంటే దేవుడిచ్చే కవచము. ఏంటంటే అది దేవుడిచ్చే. ఏ కవచం అంటే అది? సర్వంగ కవచం. అంటే అర్థం ఏంటంటే, అంటే సాతానుతో పోరాడాలంటే, సాతాను శోధన, రోగాలతో, శ్రమలతో, బాధలతో, కష్టాలతో పోరాడాలంటే నీకు సర్వాంగ కవచం ఉండాలి. ఆ కవచం ఉండాలి. నువ్వు పోరాడితే నీకు విజయం వస్తుంది. సాతాను ఇచ్చి వెళ్ళిపోతాడు. నువ్వు వాడితో పోరాడుతుంటే నేను వాడి ఎందుకు విడిచిపోవటం లేదంటే నీళ్ళు ఏం లేదు, ఇప్పుడు సర్వంగా కవచం లేదని అర్థం. ఆ కవచం ఉంటే వాడిని నేనేం చేయలేడు, నీ దగ్గర కూడా రాడు. ఆ కవచం ఏంటంటే చూడండి, ఎలాగనగా మీ నడుముకు ఏందంట? సత్యమని. నడుముకి ఏముండాలంటమ్మా? ఒక దట్టి. ఏందది? చెప్పండి, ఏందమ్మా? సత్యము. ఎల్లప్పుడూ సత్యమే చెప్పాలి, అబద్ధం ఆడకూడదని బైబిల్లో ఉంది కదా. అబద్ధం నేను ఆడను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడిన అన్నవాళ్ళు, నేను అబద్ధం ఆడిన అన్నవాళ్ళు 2 చేతులు ఎత్తున్నారు. చాలా సంతోషం, మీరు చాలా మంచివాళ్ళు. మీరు అబద్ధం ఆడినంటే చాలా మంచివాళ్ళు. మీరు అబద్ధాలు ఊరొకరు ఆడుతూనే ఉంటారు కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు నేను అనుకో నన్ను పొడిచేదానికి కొంతమంది పొడుస్తూ ఉంటారు, నన్ను తరుముతూ ఉంటారు. నేను టక్కని మేరమిట్లోకి వచ్చేసా. మేరమ్మా తలిపేసే సార్ ఏం వస్తాండి మేరమ్మా, బయట వాళ్ళు వచ్చాడు. ఎవరు? అమ్మ పాస్ వచ్చాడా, ఎక్కడికి రాలేదని చెప్తా. ఒకవేళ వచ్చాడని చెప్తే నన్ను పొడస్తారు, ఆయన కూడా పొడసేస్తారు. ఇది మీకు ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఏ వాక్యం అర్థమవుతుంది మీకు? రాహాబును వేష దగ్గరికి ఎవరు వచ్చారు? వేగుల వారు వచ్చారు. వేగుల వారు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ఏమడిగారు? వచ్చారు, ఎవరు రాలేదా ఇట్ట అంటే ఆమె చెప్పినా చెప్పకపోయినా దేవుని చిత్తంలో ఉంటే బతికిస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు అబ్రాహాం ఏం చెప్పాడు? అబ్రాహాం అబద్ధం చెప్పాడా? ఈయన చెల్లెలే కానీ నా భార్య మాత్రం
అది ఇస్సాకు కూడా చెప్పాడు కదా సేమ్. అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని అబద్ధాలు చెప్తారు, మరి 100 అబద్ధాలు చెప్పాకండి. ఏదో జస్ట్ ఒకటి అటు చెప్తారు, అది వేరే విషయం. నేను దానికి ఏం కాదన్నాం, జస్ట్ వేరే విషయం, నేను కాదన్నాం. ఇప్పుడు మీరే నా దగ్గరకు వచ్చారు, అప్పులో తరుగుతుంటారు. ఉదాహరణకి అప్పులలో తండ్రులు తరుగుతున్న నా దగ్గరకు వచ్చారు అనుకో, శాస్త్రం వాళ్ళు వచ్చారు, లేరని చెప్తారు. నేనేం ఏమయ్యా ముందరా అని చెప్తాను. నేనా? ఎవరికోసం చదువుతున్నారు మీరు? ఆ పలాని వ్యక్తి వచ్చాడు, ఏమైనా తండ్రిలో డబ్బులు లేదు, స్వేచ్ఛగా మా ఇంటికి రండి ఉండరు చూడండి నేను చెప్తానా? లేడు రాలేదని చెప్తా, నేను రాలేదని చెప్తా. రక్షించాలి కదా, అది దేవుడికి తెలుసు. అది అంటే సాతానుతో నువ్వు పోరాడాలనంటే, నీ కుటుంబంలో శ్రమలు శోధనలు కష్టాలతో పోరాడాలంటే నీ నడుముకే ఉండాలంట. అది సత్యమని దట్టే ఉండాలి. తర్వాత ఏముంది అక్కడ? నీతను మైమరువు, నీతను మైమరుపు ఉండాలి. నీతి అది అది బుల్లెట్ ప్రూఫ్. దాన్ని ఏమంటారు? బుల్లెట్ ప్రూఫ్ అంటే వచ్చేదానికి నీతి. ఇప్పుడు నీతి అంటే అర్థం ఏం చెప్పు? నీతి అంటే నీవు యేసు ప్రభుని నమ్మినప్పటి నుంచి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా పడిపోకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావే, అదే నీతి. అదే నీతి. ఊరుకునే పడిపోవటం నీతి కాదు. పడిపోవటం లేటు నీతి కాదు. నీ నడుముకి సత్యం అనేది ఎట్టు ఉండాలా? రెండోది నీతి అని ఉండాలా. తర్వాత ఏముండాలంట? సమాధాన సువార్త సిద్ధ మనిషి జోళ్ళు ఉండాలంట. ఆ చెప్పుల పేరు ఏం పేరంట? 500 రూపాయల చెప్పులు, 700 రూపాయల చెప్పులు కాదు, 200 రూపాయల చెప్పులు కాదు. ఏం చెప్పులు అయ్యి? సమాధానం. బాగున్నారక్క, అయ్యా చాలా మంచోడయ్యా ఆయన. ఇది చేయొచ్చు ఒక రకంగా మనం. ఒకవేళ సత్యము ఒకవేళ చెప్పలేకపోతే ఇది మాత్రం చేయొచ్చు మనం. బాగున్నారక్క బాగున్నారు. బైబిల్ సాధ్యమైనంత వరకు అంతతో సమాధానం ఉండడానికి కూడా దేవుడు చెప్తున్నాడు. ఒక చెప్పులు ఉన్నాయంట, చెప్పులు పేరైపోయారంట. సైతాన్ చూస్తాడంట, వీళ్ళు సత్యం ఉందా అబద్ధం ఉందా అని చూస్తాడంట. నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఊరు భలే ప్రార్థన చేస్తున్నాడా, చేతులు పైకెత్తి చేస్తున్నట్టున్నాడు ఈడ, చేతులు పైకెత్తి నన్ను బంధించమంటున్నాడు ఈడ, నన్ను బంధించంటున్నాడా, బంధిస్తున్నాడు ఈడు బంధించ మగోడు అన్నా ఈడ చూస్తుందంట. ఓరే ఈడు నోరు తెలిసి అబద్ధాలు, ఈడు నీతి అనేది వీళ్ళు లేదు, వీడికి అసలు ఇంట్లో సమాధానం లేదు, భార్య భర్త సమాధానం లేదు, వాళ్ళ అమ్మతో వాళ్ళ నాయనతో అంత కష్టపెట్టి అంతా చంపుతూ ఉంటాడు వీడు, ఈయన ఒక దెబ్బ కొట్టేయచ్చు అని చెప్తా సైతాను. ఒకవేళ అమ్మ వీడితో పని కాదయ్యో, వీడు సత్యం చెప్తాడు, ఏదో ఒకటి ఉంటుంది సత్యం చెప్తాడు, వీడు నీతిని మైమరుపు ఉందా వీడికయ్యా, బుల్లెట్ ప్రూఫ్ ఉందా వీడికయ్యా, నీతి ఉందా వీళ్ళలోనా, సమాధానం ఉందా వీళ్ళలోనా. తర్వాత ఏముందంట? విశ్వాసం అనే డాలు. సైతాను ఏం చేస్తున్నాడు? సైతాను బాణాలు వేస్తాడు. ఏం చేయాలి? డాలు వేస్ట్ వదిలేయి. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉందా అంటాడు అనుకో, నా దేవుడు నన్ను బలపరుస్తాడు. విశ్వాసం అంటే డాలు. ఇప్పుడు సైతాను ఏం చెప్పాడు? దేవుని కుమారుడా, నువ్వు దేవుడి వచ్చి రాలని ఏం చెయ్యి, ఇదేసేం చెప్పాడు? డాలు పెట్టాడు. అది కుదరదు, మనుషుడు రాళ్ళు రొట్టె వల్ల జీవిస్తాడని చెప్పాడు. దేవుడు చెప్పాడా లేదా? అంటే మన దేవుడు చెప్పే మాటలు, సైతం చెప్పే మాటకు మనం ఏం చేయాలి? విశ్వాసం నిల ఉండాలంటే. విశ్వాసం అనే డాలు. తర్వాత ఏముండాలంట? రక్షణ అనే ఏముండాలి? అది దీన్ని ఏమంటారు? దీన్ని హెల్మెటే కదా. రక్షణ అనే శిరస్త్రాణం. అంటే నీ తలకి వచ్చే తలంపులు, ఆలోచనలు, వాడిని చంపాలా, ఈయన్ని కొట్టాలా, ఈయన్ని తిట్టాలా, వాడిని చెయ్యాలా అనే ఆలోచనలకి ఒక రక్షణ స్థిరత ఒకటి ఉండాలి నీకు. అది ఉంటే ఆ తలంపులకి రానీడు. అది లేదనుకో, నిద్ర లేస్తే నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, చర్చికి పోతావు, అన్ని ఒకటే తలంపులు నీకు తలలో. లేనిపోని కోరిక, లేనిపోని ఆలోచనలు ఉంటాయి. ఈ తర్వాత ఇంకా ఏముంది? రక్షణ అనే
శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఖడ్గం ఒకటి, ఆ ఖడ్గం పేరే వాక్యము. ప్రైజ్ ద లార్డ్. ఒక చేత్తో డాలు, విశ్వాసం అనే డాలు, ఒక చేత్తో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఇవన్నీ కానీ నీలో కనుక ఉంటే నీ ప్రార్థనకి సాతాను ఏం చేస్తాడు? గడగడలాడతాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు వదిలి వెళ్ళిపోతాడు. వాడు ఈతో పనిగా వద్దురా నాయన, ఈతో పనిగా వద్దురా నాయన వెళ్ళిపోతాడు. అవన్నీ నీలో లేవనుకో, చేసుకో, ఎంతసేపు అని చేసుకో, నువ్వు మారవమ్మా అని అంటాడు. ముందు నువ్వు మారరా అని అంటాడు సైతానుడు. నీ తగ్గించి పోనుకో, అట్టే ఉంటాడు వాడు. నువ్వు కానీ పట్టుదలగా ప్రార్థన చేస్తా, నువ్వు పరిశుద్ధంగా ఉండవనుకో, వీడితో పని కాదురా నాయన వెళ్ళిపోతాడు వాడు. బాగా గుర్తుపెట్టుకో, మనం పోరాడేది ఎవరితో అంట? ఎవరితో? దురాత్మ సమూహాలతో, ఆకాశం లోకరాలతో మనం పోరాడుతున్నాం. అందుకని ఒక్కరోజు 2 రోజులు కాదు, నువ్వు జీవితాంతం నువ్వు పోరాడుతూనే ఉండాలి. నువ్వు పోరాడు. ఇప్పుడు విజయం వచ్చింది, మళ్ళీ ఒక సమస్య వస్తుంది, మళ్ళీ పోరాడాలి. నువ్వు నిత్యము నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు దేవుని జీవితాల్లో ధన్యకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ